రఘురామ్కి కూతురు పుట్టిందని ఎంతో ఆనందంతో అంగరంగ వైభవంగా విందు ఏర్పాటు చేస్తాడు. అయితే అక్కడికి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ హాజరయ్యారు. అయితే రఘురామ్ ఫ్రెండ్ కిరణ్ రఘురామ్ని ఇలా అడుగుతాడు, అరే రఘు, మొదటిసారి నీకు కొడుకు పుట్టాడు, అప్పుడు ఎటువంటి విందు ఏర్పాటు చేయలేదు. రెండోసారి కూడా నీకు కొడుకు పుట్టాడు, అప్పుడు ఏ ఏర్పాట్లు లేవు. మూడోసారి కూడా నీకు కొడుకు పుట్టినప్పుడు ఎటువంటి విందు ఏర్పాట్లు చేయలేదు. నీ వంశాన్ని ఉద్ధరించడానికి ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు నువ్వు ఎటువంటి ఏర్పాటు చేయలేదు. మరి ఇప్పుడెందుకురా కూతురు పుట్టగానే ఇంత వైభవంగా విందు ఏర్పాటు చేశాం అని అడుగుతాడు కిరణ్. అందుకు రఘురామ్, అవును, నీవన్నట్టు నా వంశాన్ని ఉద్ధరించడానికి ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు నేను ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు కూతురు పుట్టగానే నేను ఈ ఏర్పాట్లు చేశాను. ఈ విషయం నీకు ఒక్కడికే కాదురా, ఇక్కడున్న అందరికీ తెలియాలి అని అంటాడు రఘురామ్. అందుకు అందరూ ఒక్కసారిగా రఘురామ్ వైపు తేరి చూస్తాడు. అయితే రఘురామ్ ఇలా అంటాడు, నాకు పెళ్ళైన కొత్తలో నా భార్యతో నేను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. అదేంటంటే, ఈ రాత్రి అయిపోయాక రేపు ఉదయకాలం మన ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ఈ డోర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ఈ ఒప్పందంలో ఓడిపోయినట్టు. అంటే మొదటిగా నేను డోర్ ఓపెన్ చేశానంటే నేను ఈ ఒప్పందంలో ఓడిపోయినట్టు. జీవితాంతం నేను నీ మాట వినాలి. అదే మొదటిగా నువ్వు డోర్ ఓపెన్ చేసావంటే ఈ ఒప్పందంలో నువ్వు ఓడిపోయినట్టు. జీవితాంతం నువ్వు నా మాట వినాలి అని అంటాడు రఘురామ్. అందుకు రఘురామ్ భార్య చిన్ని అతని వైపు ఒక్కసారిగా చూసి సరేనండి అని అంటుంది. రాత్రి గడిచింది, ఉదయం రానే వచ్చింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయడానికి ముందుకు వెళ్ళలేదు. అయితే బయట నుంచి ఒక స్వరం, అక్క, అక్క, నేను లతని, నీ చెల్లినక్క, రా, టైం 6 దాటుతుంది, అక్క వినిపిస్తుందా అక్క అని అంటుంది. ఒక్కసారిగా తన చెల్లెల స్వరం విన్న చిన్ని, అయ్యో చెల్లి, సారీనే, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం, ఎన్నో చోట్లకి కలిసి వెళ్ళాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ డోర్ ఓపెన్ చేయలేను. ఓపెన్ చేశాననుకో జీవితాంతం నేను నా భర్త మాట వినాల్సి వస్తుంది. సారీనే చెల్లి అని అనుకుంటుంది చిన్ని. తర్వాత ఇంకొక స్వరం, అరే అన్నా, అన్నా, నేను రా రవిని, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయరా, అరే అన్నా, టైం 7 కావస్తుంది, అన్న వినిపిస్తుందా అని అంటాడు రవి. సారీరా తమ్ముడు, ఈ డోర్ మాత్రం నేను ఓపెన్ చేయలేను అని అనుకుంటాడు రఘురామ్. ఇంతలో ఒక స్వరం ఏడుస్తూ వినిపిస్తుంది, నాన్న రఘు, నేను రా అమ్మని, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయరా రఘు, రఘు వినిపిస్తుందా అని అంటుంది. ఆ యొక్క ఏడుపు స్వరాన్ని విన్న రఘు, అమ్మా నన్ను క్షమించమ్మా, ఈ డోర్ మాత్రం నేను ఓపెన్ చేయలేను అని అనుకుంటాడు రఘురామ్. మరలా ఇంకొక స్వరం, అమ్మ చిన్ని, చిన్ని, అమ్మను వచ్చానురా, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి అని అంటుంది చిన్ని వాళ్ళమ్మ. ఒక్కసారిగా బాధతో వస్తున్న ఆ స్వరాన్ని విని దిగ్గున లేస్తుంది చిన్ని. అమ్మా, సారీ అమ్మా, నన్ను క్షమించు అని అనుకుంటుంది. ఇంతలో ఒక గంభీరమైన స్వరంతో, అరే రఘు, రఘు వినిపిస్తుందా, నేను రా నాన్నని, డోర్ ఓపెన్ చేయి, ఏమైందిరా రఘు అని అంటాడు. నాన్న నన్ను క్షమించు నాన్న అని అనుకుంటాడు. అయితే మరలా ఇంకొక స్వరం, అమ్మ చిన్ని, చిన్ని, నేనమ్మా నాన్నని, ఏమైందిరా అని
ఒక్కసారిగా పిలిచిన తండ్రి స్వరం విన్న చిన్ని వెంటనే లేచి రఘురామ్‌తో, "సరే, ఈ ఒప్పందంలో నేను ఓడిపోయానండి. జీవితాంతం నేను మీ మాట వింటాను" అని పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తండ్రిని హత్తుకుంటుంది. అది చూసిన రఘురామ్ నిర్ఘాంతపోయాడు. అప్పుడు ఇలా అంటాడు రఘురామ్, "అప్పుడు నేను బలవంతుణ్ణి బలంగా కోరుకున్నాను. భగవంతుడా, నీవు నాకు కూతుర్ని ప్రసాదించని. ఎందుకంటే ఆ యొక్క ఒప్పందం నా తల్లిదండ్రుల ప్రేమ నుంచి ఆపివేయగలిగింది. కానీ ఆ ఒప్పందం తన తండ్రి ప్రేమ నుండి వేరుపరచలేకపోయింది. ఆ రోజు ఆ ఒప్పందం నన్ను నా తల్లిదండ్రుల ప్రేమ నుండి నిలిపివేసింది. కానీ ఆ ఒప్పందం నా భార్యని తన తండ్రి దగ్గర నుంచి ఆపలేకపోయింది. ఆ రోజు భగవంతుణ్ణి బలంగా అడిగాను నా కూతుర్ని ప్రసాదించమని. ఎందుకంటే కొడుకు స్వభావం నాలో నేను చూసుకున్నాను. కూతురి స్వభావం నా భార్యలో చూశాను" అని చిరునవ్వుతో తన మాటలు ముగిస్తాడు రఘురామ్.